నమస్తే, నా పేరు చింతా రాజశేఖర్. నేను పొలిటికల్ అనలిస్ట్ని. అంటే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసే సాహసం చేసినందుకు రామచంద్ర యాదవ్ గారికి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో ఉన్న 151 ఎమ్మెల్యేలు రండి, నేను ఒక్కడే సమాధానం అని చెప్తా ఉన్నారు. అటువంటి వేదిక ఏది నిర్వహించలేదు. కానీ 108 ఛానల్స్తో ఒకేసారి ప్రశ్నలు ఎదుర్కొనే సాహసం చేసినందుకు రామచంద్ర యాదవ్ గారికి ధన్యవాదాలు అండ్ హ్యాట్స్ ఆఫ్. కరెక్ట్ చెప్పారు సార్, మీరు చాలా కరెక్ట్ చెప్పారు మీరు. అయితే రామచంద్ర యాదవ్ గారు ఏమన్నారంటే, ఇందాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఉద్యోగ ఉపాధి వ్యాపార అవకాశాలు లేవు అన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్కి ఉద్యోగ ఉపాధి వ్యాపార అవకాశాలు ఏర్పడడానికి 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తే తప్ప అది సాధ్యం కాదు అని కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, ఆంధ్రప్రదేశ్లో అన్ని పార్టీలు చెప్పాయి. ఎవరు ఆ దిశగా పోరాటాలు చేయలేదు. బీసీవై పార్టీ ఆ దిశగా ఏమన్నా పోరాటాలు చేస్తున్న ప్రశ్న నెంబర్ 1. 2, నేను 2 సలహాలు ఇస్తాను. ఆ అమలు చేసే సాహసం రామచంద్ర యాదవ్ గారికి ఉందా లేదా అని నేను ప్రశ్నించుకున్నాను. మొట్టమొదటిది, 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ప్రత్యేక హోదా తరఫున వాళ్ళ గళం విప్పించేందుకు ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు నీళ్ళ బ్యాడ్జీ పెట్టుకోవాలని మీరు పిలిపివ్వగలరా? క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 2, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇచ్చేంత వరకు కేంద్ర ప్రభుత్వ పన్నులన్నీ నిలిపివేయాలని పిలుపు ఏమన్నా ఇవ్వగలరా? మొట్టమొదటిగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా టోల్ ట్యాక్స్ అందరూ ఫాస్ట్ ట్యాగ్ బ్యాలెన్స్ 0 చేసుకొని ప్రత్యేక హోదా వచ్చే వరకు మీ టోల్ ట్యాక్స్ ఆపేసేయండి, మీ ఇన్కమ్ ట్యాక్స్ ఆపేసేయండి, మీ సర్వీస్ ట్యాక్స్ ఆపేసేయండి. ప్రత్యేక హోదా ఇచ్చిన తర్వాత మాత్రమే కేంద్ర ప్రభుత్వ పన్నులు చెల్లిద్దామని పిలుపు ఇవ్వగలరా అని నా 2వ ప్రశ్న. థ్యాంక్ యూ. ప్రత్యేక హోదా అనే అంశము గత 10 సంవత్సరాలకు ముందే తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బీజేపీ పార్టీకి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ అమ్మేసిందనే విషయాన్ని ఈరోజు నేను స్పష్టంగా చెప్పగలను. ప్రత్యేక హోదా అనే అంశము పూర్తిగా ముగిసిన అంశము. ఈరోజు కేవలము రాజకీయ లబ్ధి కోసం మాత్రమే ప్రత్యేక హోదా అంశాన్ని తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేవనెత్తారు తప్ప నిజంగా చెప్పాలంటే ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎలిజిబిలిటీ లేదు అనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వము చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు, రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలకు కానీ 2014 సంవత్సరంలోనే తెలియజేయడం జరిగింది. కానీ దీన్ని ఎక్కడా బహిరంగపరచకుండా వీళ్ళ రాజకీయ లబ్ధి కోసము ఈ అంశాన్ని ముందుకు తీసుకొచ్చారు తప్ప నిజంగా ఇది ప్రాక్టికల్గా సాధ్యమయ్యేది కాదు అనేది ఈరోజు నేను స్పష్టంగా చెప్పగలను. నిజంగా ప్రత్యేక హోదా సాధ్యం అవుతుంది అనుకుంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ప్రజల ముందుకు ఎన్నికల్లో ముందుకు వస్తున్నారు. ఈ అంశం పైన పూర్తి స్పష్టత ఇవ్వాలని కూడా ఈ 2 పార్టీలను నేను డిమాండ్ చేస్తున్నాను. నిజంగా మీరు ప్రత్యేక హోదా రాష్ట్రానికి అవకాశం ఉంది అని అనిపిస్తే దీని మీద స్పష్టమైన హామీ ఇవ్వాలని కూడా నేను ఈ సందర్భంగా ఈ 2 పార్టీలని డిమాండ్ చేస్తున్నాను. మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఈరోజు జాతీయ పార్టీ ఏదైతే ఉందో బీజేపీ పార్టీ, కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీతో పొత్తు కుదుర్చుకునింది కాబట్టి 2019లో ఏ అంశం మీద అయితే మేము విభేదించి ఎన్డీఏ కూటమి నుండి బయట వచ్చామని చెప్పామో, ఏ అంశం మీద అయితే ఎన్డీఏ ప్రభుత్వము స్పందించలేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేశారు, ప్రత్యేక హోదా ఇవ్వకుండా కాబట్టే మేము బయట వచ్చామని చెప్పిన తెలుగుదేశం పార్టీ ఈరోజు ఏ హామీతో ఎన్డీఏలో మళ్ళీ జాయిన్ అయ్యారనే విషయాన్ని ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రత్యేక హోదా అంశం మీద ఈ 2 పార్టీల యొక్క స్టాండ్ కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను.